అది నేను అడగడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాతకి చాలామంది ఫ్యాన్స్ క్రిష్ తీసుంటే బాగుండేది, ఇంకా ఇంకా ఒక ఇది ఉండేది అనేది చాలామంది కామెంట్ చేశారు. మీరు ఆ కామెంట్స్ అవి జెన్యున్ కామెంట్స్ కాబట్టి అడిగాను నేను. అలాంటివి వినిపించినప్పుడు మీకు కూడా కొద్దిగా ఒక ఫీలు అది ఉంటుంది కదా అనే పాయింట్లో అడిగాను. ఒక దర్శకుడిగా ఒక కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తిగా బేసికల్గా గొప్ప సక్సెస్ చాలా అది ఆయన చాలా చాలా కష్టపడి చేశారండి బేసికల్గాను. అండ్ కష్టపడి చేశారు. గొప్ప సక్సెస్ రాలేదని చిన్న కించిత్ బాధ అందరికీ ఉంటుంది కదండి. కళ్యాణ్ గారు కూడా అంటే ఆ సినిమా గురించి ఎక్కువ అడుగుతున్నాను అనుకోకండి. దానికి రీజన్ ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం క్రిష్ ఇంటర్వ్యూ అనగానే అది ఉంటుంది అనే ఇది ఉంటుంది మెయిన్గా. అది అడగడానికి రీజన్ చెప్పాను. ఇంకొకటి చాలా చోట్ల కళ్యాణ్ గారు కానీ, మన కీరవాణి గారు కానీ, ప్రొడ్యూసర్ కానీ చాలా మీ గురించి బాగా చెప్పారు. క్రిష్ చాలా తీసుకొచ్చాడు, చాలా బాగా చేశాడు అది ఇది అని. మీరు ఎక్కడ దాని గురించి ఎక్కడ రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి రీజన్? ఇచ్చానండి బేసికల్గా. నాకు ఇప్పుడు ఇస్తున్నాను బేసికల్గా. అంతకుముందు రిలీజ్కి నేను ఇప్పుడు రిలీజ్కి వస్తున్నప్పుడు ఒక సారథి నేపథ్యంలో వెళ్తున్నామండి. అది చాలా ముఖ్యం అన్నమాట. జ్యోతికృష్ణ గారి సారథ్యంలో అందరు వెళ్తున్నారు. నేను కూడా అప్పటికి ఒక ఆయనతో పాటు జతదర్శకుడుగా నేను ఆయన సారథ్యంలో వెళ్ళాలన్నమాట. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ ఎనీథింగ్ అండి. నేను దానికి సాయం చేయగలిగినంత చేయగలిగితే చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కానీ అప్పుడు నాకు అది వచ్చినప్పుడు నేను ఒక చిన్న అందమైన రిలీజ్ ముందు రోజు కూడా చాలా అందమైన నా మనసులో అనుకున్నదంతా పెట్టాను. ఒక కళ్యాణ్ గారి గురించి, రత్నం గారి గురించి. నాకు చాలా రత్నం గారంటే చాలా గౌరవం అండి. యాక్చువల్గా ఈజ్ ఎ గ్రేట్ విషనరీ. భారతదేశ సినిమా ఈ స్థాయిలో ఉండటానికి ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ అన్నమాట. ఒక మెట్టేశారు ఆయన. చాలా గర్వంగా చెప్పుకునే సినిమా తీశారన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక వ్యక్తిగా యాక్చువల్గా చాలా ఒక వ్యక్తిగా, నాయకుడిగా, నటుడిగా అన్నీ ఒక పిన్నకిల ఆయన చాలా ఒక కోట్ల మంది అభిమానించే అతన్ని ఎందుకు అభిమానిస్తున్నారు ఆయన్ని? ఒక వ్యక్తిగా ఆయన మనసు కోసం అభిమానిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో సాంగత్యం ఏర్పడింది బేసిక్. కానీ లైఫ్లో కొన్నిసార్లు అది జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇందాక ఎగ్జాక్ట్లీ కీరవాణి గారు ఆయనతో కూర్చుంటేనే నేను చాలా పరవశించిపోతాను బేసికల్గా. సో వీళ్ళందరూ నా గురించి ఒక మాట గొప్పగా చెప్పారంటే అది నా అదృష్టం యాక్చువల్లీ. అండ్ వీళ్ళతో పనిచేసిన సినిమా కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాలు అంటాం కదా, వాటి వల్ల నేను కొనసాగించలేకపోయానండి బేసికల్గా. చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అది. సో ఇప్పుడు బట్ రైట్ నౌ ఇట్స్ ఎ ఘాటీ